హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,583 దగ్గర ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ డే క్లోజింగ్ 23,537, నియర్లీ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడం జరిగింది. 23,583 ఓపెనింగ్. అలానే ఈరోజు రీచ్ అయిన లో చూసుకున్నట్లయితే 23,560 ఇంట్రాడే లో. యాక్చువల్గా లాస్ట్ డే క్లోజింగ్ బట్టే మార్కెట్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనం ఒక సపోర్ట్ లాగా చూస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మొమెంటం కూడా 23,700 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆల్ టైమ్ హై. అయితే ఈరోజు మార్కెట్ మనకి ఆల్ టైమ్ హైలో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు రీచ్ అయిన హై 23,700ని కూడా బ్రేక్ చేస్తూ 23,750 వరకు మార్కెట్ రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన హై. లోయర్ సైడ్ నుంచి టాప్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే 200 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేసింది ఈరోజు నిఫ్టీ 50. ఫైనల్గా మన మార్కెట్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో 23,721 దగ్గర క్లోజ్ అయింది. ఇది యాక్చువల్ క్లోజింగ్. మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఒక 140 పాయింట్స్ బాడీ కనపడుతుంది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బట్టి. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్ మనకి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది హయ్యర్ లెవెల్స్లో. సో ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ స్టేజెస్లో మనం రెసిస్టెన్స్ లాగా గమనించామో 23,660 ఏరియా, అది ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందులోనూ మనకి ఎల్లుండి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీకి మన సపోర్ట్ ఇప్పుడు 23,660 అరౌండ్. సో ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే ఇనిషియల్గా మార్కెట్ 9:15 నుంచి 12 o'clock వరకు చాలా స్మాల్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ ఉండడం చూస్తున్నాం. ఇక్కడ మనకి 23,600 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర ఎక్కువ టైం మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఫస్ట్ హాఫ్లో. అండ్ లోవర్ లెవెల్లో ఇక్కడ బాడీస్ పరంగా అండ్ లోస్ చూసుకున్నట్లయితే లో అయితే 23,560 వరకు వెళ్ళింది. బాడీస్ పరంగా అన్ని ఓవర్లాప్ అయ్యే లెవెల్స్ చూసుకున్నట్లయితే 23,570. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏమో 23,600 అండ్ ఇక్కడ లోవర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 23,570. ఒక 30 to 50 పాయింట్స్ రేంజ్ మనం ఈ హెడ్స్ అండ్ టైల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే 30 to 50 పాయింట్స్ రేంజ్ అయితే మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. సో మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి 12 o'clock వరకు ఇదే రేంజ్లో కన్సోలిడేషన్ అయ్యాక ఎప్పుడైతే మనకి ఒక బ్రేక్అవుట్ వచ్చిందో నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ అక్కడి నుంచి మార్కెట్ చాలా స్లో అండ్ స్టడీగా సో హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. మనకి ఫస్ట్ టైం ఈ 23,700 లెవెల్ని టచ్ చేసింది కాబట్టి సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కొద్ది టైం కన్సోలిడేట్ అయ్యింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ 23,700ని కూడా బ్రేక్ చేస్తూ మనకి 23,720 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. చాలా మంచి క్లోజింగ్. అయితే ఇప్పుడు 23,600 నుంచి ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో 23,600, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో 23,650 నుంచి 23,700 ఈ రేంజ్లో ఎక్కువ టైం మార్కెట్ స్టెబిలైజ్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే సో ఇది ఒక సపోర్ట్ రేంజ్ లాగా షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. 23,650 అనేది ఒక బ్యారియర్ లాగా చూస్తున్నాను. సో మోస్ట్లీ సపోర్ట్ లాగానే యాక్ట్ చేయబోతుంది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ అప్వర్డ్ రేంజ్ అనేది 23,800 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఆల్రెడీ మనకి 23,750 లెవెల్ కూడా టచ్ అయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,800. సో ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి 52,000 లెవెల్ మార్క్ నియర్ బై 2-3 days రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ టైం రీచ్ చేసినప్పుడు అక్కడి నుంచి ఒక మోర్ దెన్ 500 పాయింట్స్ డౌన్ సైడే క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజింగ్ చూసుకున్నట్లయితే 51,400. సో ఒక 600 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ చేపించారు. ఆ తర్వాత 2 days కూడా 52,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి దగ్గరలోనే మార్కెట్ క్లోజ్ అయింది. మనం కూడా ఏం మాట్లాడుకున్నామంటే సో ఇక్కడ 51,600 నుంచి 51,800 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ బాగా కన్సోలిడేట్ అవుతుంది అనుకున్నాం. సో ఈ కన్సోలిడేషన్ కంప్లీట్ అయితే ఒక బస్ట్ అవుట్ బ్రేక్అవుట్ అయితే కంపల్సరీ వస్తుందనే మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో దాని తగ్గట్టుగానే ఈరోజు ఓపెనింగే మనకి లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా గ్యాప్ అప్, జస్ట్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్. దట్టు ఈరోజు ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన లో కూడా రెండు ఇంచుమించు ఒకే లెవెల్లో ఉన్నాయి. దట్ ఈస్ 51,750. ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యాక మార్కెట్ ఎక్కడా కూడా కొద్దిగా డౌన్ఫాల్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ నుంచి మనకి రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే ఇంట్రాడేలో 52,750 వరకు వెళ్ళింది. నియర్ బై ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ రేంజ్ అనేది ఈరోజు క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 1,000 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అండ్
ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మనం చూసుకున్నట్లయితే 52,606 దగ్గర యాక్చువల్గా మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బాడీ పరంగా మనం చూసుకున్నట్లయితే 850 పాయింట్స్ దాకా బాడీ రేంజ్ అనేది కనపడుతుంది. టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 1000 పాయింట్స్ కనపడుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది 52,500 మార్క్ వరకే రీచ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఈ 3-4 డేస్ కన్సోలిడేషన్ అయింది కాబట్టి ఈ 4 డేస్లో రిస్ట్రిక్ట్ చేసిన మొమెంటం ఒకేసారి బస్ట్ అవుట్ అవ్వడం వల్ల 52,750 వరకు కూడా వెళ్ళింది. రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉన్నా కానీ సో మార్కెట్ ఒక రేంజ్ని రిస్ట్రిక్ట్ చేసుకోకుండా సో చాలా హ్యూజ్ మంచి ర్యాలీ అయితే మనం చూడడం జరిగింది. దీన్ని ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 51,750 దగ్గర. ఓపెనింగ్ దగ్గర నుంచి మార్కెట్ చాలా స్లోగా స్టెబిలైజ్ అవుతూ వచ్చేసింది. వన్స్ ఈ 52,000 మార్క్ బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేయగానే ఇక్కడ స్మాల్ కన్సోలిడేషన్ అయితే మనం చూడగలుగుతున్నాం. 10 AM నుంచి 12:15 వరకు కూడా మోర్ దెన్ 2 అవర్స్ పాటు ఇదే స్మాల్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఉంది మోర్ దెన్ 2 అవర్స్ పాటు. అండ్ ఇక్కడ హయ్యర్ హై చూసుకుంటే ఈ రేంజ్లో 52,188, 52,200 బిలోనే మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ లోవర్ సైడ్లో 52,000, ఇక్కడ రేంజ్ లెస్ దెన్ 200 పాయింట్స్ రేంజే ఉంది. అండ్ ఇంకా క్లియర్గా చూసుకుంటే ఒక 150 పాయింట్స్ రేంజ్ ఉండొచ్చు. ఈ 150 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అయ్యాక సో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక మంచి రిటర్న్ అనేది మనకు క్రియేట్ చేసింది 52,200. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక మనకి దగ్గరగా ఒక 400 పాయింట్స్ ర్యాలీ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ ర్యాలీ సో అలా మనకి 52,500 అబోవ్ కూడా క్యాండిల్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగాయి. ఎప్పుడైతే మనకి 52,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు ఈ 52,500 ఏరియా మనకు ఒక బేస్ లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది ఒక సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటూ ఇక్కడ మనం రేంజ్ని స్టడీ చేయగలిగితే ఇక్కడ రీచ్ అయిన హై 52,670 ఏరియా ఉంది. లాస్ట్ క్యాండిల్లోనే మనకి 52,750 వరకు రీచ్ అయింది కొద్దిగా బయింగ్ ప్రెషర్ వల్ల. సో దీన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేయొచ్చు మనం. సో దీన్నే మనం కన్సిడర్ చేసుకోవాలి 52,670. సో ఇక్కడ 150 పాయింట్స్ రేంజ్ ఉంది అండ్ ఇక్కడ 150 పాయింట్స్ రేంజ్ ఉంది. ఇక్కడేమో కన్సోలిడేట్ అయ్యి బ్రేక్ అయింది, ఇక్కడేమో స్టేబుల్ అయిపోయింది. సో మ్యాక్సిమం ర్యాలీ ఈ 1 అవర్లోనే వచ్చింది. ప్రిసైజ్గా చెప్పాలంటే 1050 నుంచి 150. సో విత్ ఇన్ ఈ 4 క్యాండిల్స్ ఈ 1 అవర్ స్పాన్లో సో మార్కెట్లో బ్రేక్అవుట్ అనేది రీచ్ అయిపోయింది. ఇంకా మనం ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే 12:15 నుంచి 12:45. సో ఈ 30 మినిట్స్ స్పాన్లోనే సో ఈ 400 పాయింట్స్ అనేది మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే 52,500 లెవెల్ ఈ క్యాండిల్లోనే హిట్ చేసింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి 52,500 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి అండ్ మంచి క్లోజింగ్ 52,600 దగ్గర క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది రేపు మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీకి 52,500ని సపోర్ట్ లాగా భావిస్తూ 52,500 నుంచి 53,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్ని మనం రేపు ఈ 500 పాయింట్స్ రేంజ్ని మనం రేపు ఎక్స్పైరీకి ఎస్టిమేట్ చేస్తున్నాం. చూద్దాం మరి. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Blogs. Bye guys, see you tomorrow.